అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వలస కూలీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో చోరీలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారా అంటే ఆశ్చర్యం కలుగుతుంది. వంశధార రిజర్వాయర్ ఫేజ్ 2 స్టేజ్ 1లో 29 గ్రామాలు ఈరోజు నిర్వాసిత గ్రామాలు అయితే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎల్లన్పేట, హిరమండలం, సర్బుజ్జులు ఈ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు చోరీలకు పాల్పడుతూ 2021 నుండి 2024 వరకు చేసినటువంటి 43 దొంగతనాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీని చిక్కోలు పోలీసులు రికవరీ చేశారు. 7గురిని అరెస్ట్ చేసినటువంటి ప్రధాన సూత్రధారి ఎవరైతే సూర్యం ఉన్నాడో ఆయన మాత్రం ప్రస్తుతం ఏలూరులో పట్టుబడ్డారు. చిక్కోలు జిల్లాకు సంబంధించిన యువకులు దొంగతనాలకు పాల్పడిన ఘటన మాత్రం అందరినీ అవాగ్గురిస్తుంది. వలస కూలీలు కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకుని ఎక్కడ చూసినా కూడా పనిచేసే తత్వం తప్ప దొంగతనం అంటే తెలియనటువంటి చిక్కోలు జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి వారు దొంగతనాల సూత్రధారి అంటే మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. దేవాలయాలను టార్గెట్ చేస్తూ రైస్ మిల్లులు కాకుండా చర్చిలు అయితేనేమి ఇళ్లను కూడా టార్గెట్ చేశారు. సీసీ కెమెరాలను ఆపరేటింగ్ ఎలా ఆపాలి, కెమెరా లేని ఇళ్లను రెక్కి నిర్వహించి చేసినటువంటి వారి దొంగతనాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రికవర్ చేసిన జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ దొంగతనాలు శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే ఎక్కడ జన కష్టపడే నైజం, కానీ శ్రీకాకుళం ఏమాత్రం ప్రాపర్టీ రికవర్ చేశారు, ఎన్నేళ్ళకు సంబంధించి దొంగతనాలను ఈరోజు రికవర్ చేశారు? టోటల్గా మనకి ఈ టీంకి సంబంధించి 9 మంది ఉన్నారు. సో 9 మందిలో మనకి శ్రీకాకుళంలో 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 4గురిని కోనసీమ అమలాపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు నాట్ ఓన్లీ శ్రీకాకుళం ఒకటే కాకుండా వైజాగ్, కోనసీమ అమలాపురం అండ్ తెలంగాణలో మెదక్ అండ్ గుంటూరులో కూడా చేసినట్లు చెప్తున్నారు. సో టోటల్గా మనకి ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించి 43 అఫెన్సెస్లో ప్రాపర్టీ రికవర్ అవ్వడం అన్నది జరిగింది, వర్త్ అరౌండ్ 90 lakhs వరకు. సో ఇది టెంపుల్లో ఉన్న సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇవన్నీ రికవర్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళు ఆ ప్రాపర్టీస్ని సేల్ చేయగా ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నుంచి బైక్స్ కానీ కార్స్ కానీ కొన్ని పర్చేజ్ చేశారు. సో అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ టీం మొత్తం మనకి ఎల్లన్పేట, హీరమండలం, సీతంపేట అండ్ మెదక్ ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన పర్సన్స్ 9 మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇనిషియల్గా మనకి రైస్ మిల్స్ వీటిల్లోకి వెళ్ళి అక్కడ దాని తర్వాత అక్కడ ఎప్పుడైతే దొరకలేదో వాళ్ళకు ఒక నమ్మకం రావడం ఒకటి, సెకండ్ ఏంటంటే ఇంకా మనీ సంపాదించాలి, ఈజీగా వస్తుంది కదన్న ఒక ఆలోచనతో విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మనకి సీసీటీవీ కవరేజెస్ లేని ఉన్నాయో ఫస్ట్ అవి టార్గెట్గా పెట్టుకున్నారు. ఎక్కడైతే సీసీటీవీస్ ఉన్నాయో దానికి సంబంధించి ఏం చేస్తున్నారంటే ముందుగానే వెళ్ళి రెక్కీ చేసి ఆ వైర్స్ని వాటన్నిటిని కట్ చేసి తర్వాత వీళ్ళు ప్రాపర్టీ మొత్తాన్ని థెఫ్ట్ చేసేసి దాన్ని సేల్ చేయడం అన్నది జరుగుతుంది. చూస్తే కనుక వాళ్ళంతా కూడా ట్రైబల్స్గా పరిగణన తీసుకుంటారు. అటవీ ప్రాంతానికి సంబంధించి అవన్నీ కూడా నిర్వాసిత గ్రామాలకు సంబంధించిన ఏరియా మీరు చెప్పినటువంటి ఎల్లన్పేట కావచ్చు, హిరమండలం కావచ్చు, సీతంపేట, వాళ్ళకి ఇటువంటి టెక్నాలజీ ఎలా అలవడిందనుకో వారు వెనక్కి ఇంకెవరైనా కూడా మానిటరింగ్ చేశారు. ఇప్పుడు దీనికి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనకు ఇప్పటివరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాని వెనకాలైతే ఎవరూ లేరు. సో బట్ ఫర్దర్గా కూడా మనకి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం మనం ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం కంప్లీట్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిగా ఇంత పెద్ద మొత్తంలో రికవరీతో పాటు ఈ జిల్లా వాసులు కావడం, మరోవైపు చూస్తే కనుక వీరందరూ కూడాను ఎప్పటి నుండి ఎన్నేళ్ళకి సంబంధించిన దొంగతనాలు వీళ్ళు ఓవరాల్గా ఇనిషియల్గా మనకి 2021లో చేసిన కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, 2022లో కూడా 5-6 అఫెన్సులు చేశారు. బట్ ఎప్పుడైతే ఇనిషియల్గా దొరకలేదో ఆ తర్వాత వీళ్ళు 2023 నుంచి ఎక్కువ చేశారు. 2023కి సంబంధించి ఒక 13-14 వరకు ఉన్నాయి. రిమైనింగ్ 20 అఫెన్సెస్ వరకు మనకు 2024లోనే చేశారు వీళ్ళు. సో టోటల్గా 4 to 5 years టైం పీరియడ్లో వీళ్ళు చేశారు. కనుక ప్రస్తుతం మాత్రం 43 దొంగతనాల్లో పాల్పడినటువంటి దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. వాళ్ళు ఏదైతే దొంగతనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ ఇవి అంతర్రాష్ట్ర ముఠా, ఎందుకంటే తెలంగాణకు సంబంధించినట్టు మెదక్ సంబంధించి ఒక ఆయన మొత్తం 9 మందిలో ఇప్పటి వరకు 7గురిని మాత్రం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైనటువంటి సవర సూర్యం మాత్రం ఈరోజు ఏదైతే కోనసీమలో పోలీసులు అదుపులో ప్రస్తుతం వారు దొంగతనం చేసినటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉందో వాటన్నిటిని కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
చూస్తే మొత్తంగా దేవాలయాలను టార్గెట్ చేస్తూ వారు చేసినటువంటి ఈ దొంగతనాల్లో ఇక్కడ బంగారు ఆభరణాలు చూస్తే కనుక అన్నీ కూడా దేవుడికి సంబంధించినటువంటి సామాగ్రి ఇవన్నీ కూడా చూస్తే కనుక నాగపంచమి, అదేవిధంగా దానితో పాటు క్యాష్, వారు ఏదైతే నగదు అంటే రైస్ మిల్లులను టార్గెట్ చేస్తూ వారు చేసిన దొంగతనంలో పట్టుబడిన నగదు, మరోవైపు దేవాలయాల్లో దక్షిణ వేసినటువంటి చిల్లర డబ్బులు కూడా వీరు వదలలేదంటే వారి డబ్బుపై ఉన్న వ్యామం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం జిల్లాలో చూసుకుంటే కనుక 43 దొంగతనాలు 2021 నుండి 2024, 2021, 22లో వారు చేసిన దొంగతనాల్లో వారు పోలీసు చిక్కకుండా వాళ్ళు తప్పించుకోవడం, పోలీసులు పట్టుకోకపోవడంతో 23, 24లో వీరి దొంగతనాలు మాత్రం పెచ్చిరైపోయి మొత్తం శ్రీకాకుళం జిల్లా ఎల్లన్నపేట మండలం గుర్రాల మెట్టకి చెందినటువంటి సవర సూర్య నేతృత్వంలో మొత్తం 8 మంది ముఠా ఈ దొంగతనాలు పాల్పడ్డారు. ఏవైతే ప్రస్తుతం ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా 3 ఇళ్లలో చేసినటువంటి దొంగతనాలను పాల్పడిన ఆభరణాలుగా చెప్పుకోవచ్చు. మరొక చూస్తే ఇళ్లలో చేసినటువంటి దొంగతనాల ఆభరణాలు ఇవన్నీ కూడా దేవాలయాల్లో చోరీ గురబడినటువంటి ఆభరణాలుగా చెప్తున్నాం. వారు దొంగతనానికి వినియోగించినటువంటి ఏవైతే కట్టర్స్ ఉన్నాయో, కట్టర్స్ కావచ్చు, ఈ రాడ్లు ఇవన్నీ కూడాను ప్రస్తుతం ఇవన్నీ కూడా వినియోగించబడతాయి. ఇంతలా ప్రాపర్టీ రికవర్ చేసిన పోలీసులు మాత్రం ఈరోజు దొంగతనాలు చేసిన ముఠా గుట్టు రట్టు చేయడంతో పాటు ఎవరైతే దొంగతనాలు పట్టుబడ్డారో వారందరినీ కూడాను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వెనక ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా ఈరోజు ఏదైతే విచారణ చేస్తున్నారో వారు కనుక పట్టుబడితే ఇంత పెద్దగా దొంగతనం చేసినటువంటి ఈ ముఠా పరిస్థితి ఏంటి, వీరి గురించి ఎలా ముందుకెళ్లాలనే విషయంలో కూడా స్పష్టంగా ఏదైతే ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి వరుస దొంగతనాలను అరికెట్టేందుకు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీం సభ్యులందరూ కూడా ఈరోజు సమిష్టి కృషి కారణంగా ఇంత రికవరీ మాత్రం చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో వరుస దొంగతనాలు పాల్పడిన ముఠాను పట్టుకోవడంతో పాటు సుమారు 93 లక్షల రూపాయల ఆర్నమెంట్స్తో పాటు క్యాష్, అదేవిధంగా ఆభరణాలు కూడా రికవర్ చేసుకున్నారు. ఈ దొంగతనాలను అరికట్టేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ టీం మాత్రం మానిటరింగ్ చేస్తుంది జిల్లా ఎస్పీ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.